శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ ఆగస్ట్ నెల 2026వ సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి బాగుంది. చతుర్థంలో బుధుడు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి పరిస్థితి బాగుంది. 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగానే ఉన్నాయి. ఎలాగా? రాహు గారు లాభస్థానంలో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తారు. నష్టం అయితే రాదు. ప్రతిరోజు లాభం వస్తుందంటే ప్రతిరోజు లాభం రాకపోవచ్చు. కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి జరుగుతూ నష్టం లేకుండా మనసుకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క సంచారం కూడా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉండి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది. అయితే వీరు ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి. ఇటుపక్క గురుబలం లేదు, అటుపక్క శనిగారి యొక్క స్థానము వ్యయంలో ఉండి ఇక్కడ ఏలినాటి శనిని సూచిస్తూ ఉన్న కారణం చేత ఏదైనా వ్యసనాలకి మీరు లోనవడం కానీ, వ్యయ ప్రయాసలకి లోనయ్యి దూర ప్రాంతాలు వెళ్ళి ధనము ఎక్కువ ఖర్చు చేసుకోవడం కానీ, శారీరక పరమైన నొప్పులు బాధలు ఉండడం కానీ, తీసుకునేటటువంటి నిర్ణయాలు అంత సక్రమమైనవిగా లేకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామా అనేలాంటి పరిస్థితి ఉండడం కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా కానీ అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలతలు లేకపోవడం కానీ, వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరకపోవడం కానీ, ఇవన్నీ కొంచెం మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి యోగా చేయండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, గురు దర్శనం చేసుకోండి, గురుగారికి సేవ చెయ్యండి. గురు శుశ్రూష వల్ల చాలా వరకు పరిస్థితులు చక్కబడతాయి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గురువుగారి యొక్క ఆశీస్సులు దొరికాయంటే ఈ గ్రహస్థితులు ఏవి కూడా మిమ్మల్ని బాధ పెట్టలేవు. అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నానండి. పరిహారాలు చేసుకునే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయవద్దు. తప్పనిసరిగా చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకొని ప్రశాంత జీవితంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి. అయితే 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయా అంటే చంద్రుడు నీచలో ఉన్నారు. అంత గొప్ప ఫలితాలు అయితే ఉండబోవు. శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ కుజ శనిల దృష్టిలో ఉన్నారు. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఏ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలైనా అది అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా అయినా అవ్వచ్చు. ఏ విధంగా అయినా రక్త సంబంధీకులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ ఏ రూపకమైనటువంటి స్నేహ స్వభావాలు ప్రేమలు ఉన్నా కూడా వాళ్ళందరూ అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదైనా మాట తీరు బాలేకపోవడం వల్ల కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు బాలేకపోవడం వల్ల కానీ, అవి అమలు చేయడంలో మీకు ఎవరు సహకరించకపోవడం అనేలాంటి విషయాల వల్ల కానీ మీకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. ఇక్కడ జాగ్రత్తలతో కూడిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ధనయోగాలు బాగున్నప్పటికీ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, శరణాగతి చెయ్యడము, గురు దర్శనం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు బాగున్నారు, బుధుడు బాగున్నారు. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మరి 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే సంతానం పట్ల చాలా వరకు అనుకూలతలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి కాలము, కీర్తి ప్రతిష్టలకి కాస్త లోటు వచ్చేటటువంటి కాలంగా కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా మీ మాతృమూర్తి గారికి మీరు సేవ చేయడం వల్ల
మీరు అండదండగా ఉండడం వల్ల చాలా వరకు మీకు బలం పెరుగుతుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో మీకు శ్రమ పెరుగుతోంది. దానితో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ధనయోగాలు గూడా పెరిగేటటువంటి అవకాశాలున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వైవాహిక జీవితంలో మటుకు పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండండి. ఇక్కడ వివాహ వ్యవస్థ ఎవ్వరి రాసులలోనూ కూడా సక్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. శనిగారి దృష్టి ఎప్పుడైతే నీచ శుక్రుడి మీద, కుజుడి యొక్క దృష్టి కూడా నీచ శుక్రుడి మీద పడుతూ ఉందో, చాలా వరకు అననుకూలమైన ఫలితాలే అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంత చిత్తంతో ఉండండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ప్రభావం మాత్రమే చాలా బావుంటున్న కారణం చేత, మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏమాత్రం బాగాలేని కారణం చేత, ఒక స్తంభన అనేది జరుగుతూ ఉంది. రాశిలోనే బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది యోగమే అవుతోందా? లేదా స్తంభనే అవుతోందా? అనేది తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, ద్వితీయ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో కుజుడు, వీళ్ళందరూ కూడా మన మీద ఒక శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఈ రాశికి ఏం జరుగుతోంది అంటే, ఒక్క గురువుగారి ప్రభావమే బాగుండడం వల్ల, మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉండడం వల్ల, మీరు ఏ పని చేసినా ఒక రక్షణలో ఉన్నట్టు ఉంటారే తప్ప, చాలా బావుంది మీ ఉనికి అని చెప్పడానికి రాదు. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. దుర్గనామాలు పఠించండి. చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. మంచి విద్య ఏర్పడుతుంది. మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసి మనశ్శాంతిని పొందండి. సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో శుక్రాచార్యుల వారు, ఇక అష్టమ స్థానంలో శనిగారు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత, సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు గాని, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు గాని అనేక రకాలుగా మనశ్శాంతినిస్తున్నా, లాభాలనిస్తున్నా, శుభకార్యాల పట్ల మీరు చూపించేటటువంటి శ్రద్ధనిస్తున్నా, ఏది ఇస్తున్నా మనస్సులో గిలిగానే ఉంటుంది. మాట తీరు బావుండదు. వ్యక్తిత్వం మీద చాలా వరకు నిందలు పడే పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినే పరిస్థితి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా, రాజకీయ నాయకులకి కూడా అంత బాగాలేదు అని చెప్పే విధంగా, ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే విధంగా, వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు ఇలాంటివి ఎవరన్నా ఈ మధ్య కాలంలో చేసుకొని ఉంటే, అవి కూడా మనస్పర్ధలకి లోనయ్యే పరిస్థితి, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. సంయమనంతో ఉండండి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారం బాగుంది. ఏకాదశంలో రవి, బుధ, గురులు బాగున్నారు. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇవన్నీ కూడా బాగున్న గ్రహాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల ఇక్కడ అపనిందలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఆటంకాలు కనిపిస్తున్నాయి. పితృవర్గ రీత్యా అంత పూర్తిగా ఆరోగ్యం కనిపించబోవడం లేదు. ఇక ధనలాభాలు బాగున్నాయి. ఇవి మీకు చాలా వరకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వ్యవహారాలు. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. ఈ ఏ ఏదైతే ఈ వివాహాది శుభకార్యాల విషయంలో పెద్దల మాట వినకుండా మీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇల్లాటి వాటికి వెళ్ళిపోతారో వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది గమనించగలరు, గ్రహించగలరు. అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు మరింతగా ప్రబలడం కోసం గురుగ్రహ జపాలు చేయాలి, శుక్రగ్రహ జపాలు చేయాలి, కుజగ్రహ జపాలు చేయాలి, శనిగ్రహ జపాలు చేయాలి. తప్పనిసరిగా ఈ 4 గ్రహాలకి జపాలు చేసుకుని హనుమాన్ చాలీసా పఠించండి. మరింతగా పరిస్థితులు అనుకూలిస్తాయి. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా వచ్చే ఆటంకాలను ఏమైనా జయించగలరా అంటే,
షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంటున్న కారణం చేత గాని, అలాగే దశమంలో రవి గారి యొక్క స్థితి సంచారం వల్ల గాని, బుధాదిత్య యోగం వల్ల గాని, ఏకాదశంలో కేతువు గారి వల్ల గాని చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి వల్ల చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాల గురించి అతి జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీల విషయంలో కూడా చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. ఏదైనా అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి. వివాహాది శుభకార్యాలు కూడా మీరు ఏ సంబంధాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో అందులో ఏదో ఒక లొసుగు ఉండేటటువంటి పరిస్థితి. అది మీ కళ్ళకి కనిపించకుండా ఏదో ఇంక దాటేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంచెం శ్రద్ధ పట్టండి. మీకు తగిన సంబంధాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా ధనమొస్తుంది. అలాగే మీ ధైర్య సాహసాలు ఏమన్నా ఇనుమడిస్తున్నాయా అంటే, ఏమాత్రం ఇనుమడించబోవడం లేదు. కొంచెం పిరికితనం ఆవహిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితం మటుకు చాలా చాలా బావుంది. ధనము మీకు ఉబ్బిడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశం గూడా కనిపిస్తోంది. విలువైన వస్తువులు చెయ్యి జారేటటువంటి పరిస్థితి. అవివాహితులకి ఇంకా అప్పుడే వివాహం కుదిరే పరిస్థితి కూడా కనిపించబోవడం లేదు. వీటన్నిటి పట్ల కూడా శ్రద్ధగా ఉండవలసిందిగా సూచన చేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి. ఇష్టదేవతారాధన చేసుకోండి. మరింత మానసిక ప్రశాంతత మీకు ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా బాగున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే, అంత అనేక విధాలుగా లేవు. రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ఏకాదశంలో ఉండేటటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారి వల్ల ఇక్కడ కొన్ని రకాలైనటువంటి యూరినరీ ప్రాబ్లమ్స్ గానీ, ఈ వివాహేతర సంబంధాల విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండడం గానీ, అలాగే వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు కలగడం గానీ, దూర ప్రాంతాలకు వెళ్ళడం గానీ, భార్యాభర్తల మధ్య కీచులాటలు పెరగడం గానీ, అన్యోన్యత తగ్గడం గానీ, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉంటూ, మీకు కాస్త మనోవ్యధని తెచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ దృఢత్వం, మానసికమైనటువంటి దృఢత్వం పెరగడం కోసం యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, గురు దర్శనం చేసుకోండి, ఆలయ దర్శనం చేసుకోండి, గురు సేవ చెయ్యండి, గురువు గారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. అలాగే ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, యోగాలు ఇలాంటివి చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నామస్మరణ చేస్తారు. అలాగే ఈ పుణ్యకార్యాలు చేసేటటువంటి క్రమంలో మీకు అనేక రకాలుగా పుణ్యం వచ్చి మీ ఖాతాలో పడుతుంది. అది మనకి కళ్ళకి కనబడదు కాబట్టి, మనం ఏమో అంతా మనం చేసుకున్నాం అంతే అని చెప్పి తృప్తి పడతారు భగవంతుడికి. కానీ మీకు వచ్చినటువంటి పుణ్యము చాలా వరకు మిమ్మల్ని గట్టెక్కిచ్చేస్తుందనమాట. ఏ కష్టం నుంచి అయినా గట్టెక్కిస్తుంది. పితృవర్గరీత్యా బావుంటుంది. తీర్థయాత్రలు కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలతలు చాలా కనిపిస్తూ కీర్తి ప్రతిష్టలకి మీరు చక్కగా అర్హులయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ శని గారికి మంచి స్తోత్ర పారాయణాలు చేసుకోండి మంచిగా. ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అలాగే అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతోంది కాబట్టి దుర్గా అమ్మవారికి పూజలు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలతలు మీకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార రాహు గారి యొక్క స్థితి చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. కానీ వీరి మీద ఉన్నటువంటి కుజ శనిల దృష్టుల ప్రకారంగా చూస్తే ఇక్కడ ఉద్యోగ జీవితం చాలా కఠినం అనిపిస్తుంది. శారీరక శ్రమ ఉంటుంది. మాతృవర్గ రీత్యా శ్రమ ఉంటుంది. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలజడికి గురి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతానం గురించి ఎక్కువ బెంగపడద్దు. సంతానం గురించి కొంచెం అనుకూలమైన పరిస్థితులే ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీ బెంగ వల్ల, మీ దిగులు వల్ల ఎక్కువగా
అదే ఆలోచించడం వల్ల కొంచెం మానసిక వ్యధ కలిగినట్టుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో, వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అలాగే ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కొంచెం మానసిక వ్యధని సూచిస్తూ ఉంటుంది కాబట్టి, కొద్దిగా ఈ విషయంలో ధైర్య సాహసాలతో కూడి ఉండాలి అంటే యోగా చెయ్యాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేసుకోండి అని కూడా తెలియజేస్తున్నానండి. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే, సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నాడు. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. ఇటువైపు నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి చంద్రుడి యొక్క గమనము లాభస్థానంలో. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. తృతీయంలో శనిగారంటే మాటలైన విషయం కాదు. అలాగే సప్తమంలో గురువుగారు అన్నా కూడా అది మాటలైన విషయం కాదు. శుభకార్యాల పరంపర మీకు ఉంటుంది. ప్రతిరోజు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ జనాలని బాగా ఆకర్షించుకొని ఒక వైభవోపేతమైనటువంటి విభవం మీకు కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే లాభాల బాటలో ఉంటారు. ఏదైనా కానీ విజయావకాశాలు బాగా ఉంటాయి. అయితే వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఈ శనిగారు, శుక్రాచార్యుల వారు, కుజుడు ఈ 3 కూడా ఒకరికొకరి కేంద్ర స్థానాలలో ఉంటూ చాలా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్త చాలా అవసరం. ఎక్కడా కూడా అనుకూలతలు కనబడబోవడం లేదు. అయితే గురుబలం బావుంది గాబట్టి కొంచెం ధైర్య సాహసాలతో ఉండండి. మీకు అనుకూలించే రోజులున్నాయి. అలాగే స్తోత్ర పారాయణాలు కూడా వీరికి తప్పనిసరిగా చెయ్యండి. కొంచెం మనశ్శాంతి ఏర్పడుతుంది. గురువుగారి యొక్క ఆశీర్వాదాలు మీకున్నాయి కాబట్టి, మీరు ఏ సమస్యనైనా దృఢంగా, బలంగా ఎదుర్కోగలిగేటటువంటి సాహసం మీకు స్ఫురణకొచ్చి సాహసోపేతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ ప్రభావం బావుంది. అలాగే షష్టంలో రవి, బుధులు బావున్నారు. రవి, బుధులు బావున్నారు. ఇక్కడ చంద్రుడు బావున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఉద్యోగ జీవితం బావుంది అన్న మాటే గాని, ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులుగా ఉన్నాయన్న మాటే గాని, ఇక్కడ రాహుకేతువుల దోషం గాని, అలాగే శని, శుక్ర, కుజుల దోషం కానీ చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో గానీ, అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో గానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గానీ, ప్రేమ వివాహాల విషయంలో గానీ, ఈసరికే చేసుకొని ఉన్న వర్ణాంతర వివాహాల విషయంలో గానీ, ఆరోగ్య విషయంలో గానీ, పూర్తి సంయమనం పాటించుకుంటూ చాలా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవీ కనబడబోవడం లేదు. శనిగారికి, శుక్రాచార్యుల వారికి, కుజుడికి, రాహుకి, కేతువుకి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే శివారాధన చేయడం కూడా చాలా మంచిది. అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నా కూడా మీకు అనుకూలతలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నా వాటన్నిటికీ పెడర్థాలు వస్తూ ఉంటాయి. అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అనవసరమైన నిందలు పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఈ 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనే చెప్పవచ్చు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత గురుబలం ఉన్నది కాబట్టి గురువుగారికి సంబంధించిన సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కనిపించడము, అలాగే దైవభక్తి బాగా పెరగడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, ఇవన్నీ కూడా మీకు
చాలా ఆనందాన్ని కలిగించే అంశాలుగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా చెప్తూ ఉన్నాను. అలాగే ధనము బాగా ఇనుమడిస్తుంది. ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టం అండి. ఇప్పుడు మాకు కొన్ని కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా మా జీవనానికి ఇబ్బంది లేకుండా, లేదా ఆర్థిక పరిస్థితులకి ఇబ్బంది లేకుండా, ఆరోగ్యానికి సంబంధించి కూడా అనారోగ్యాలు లేకుండా ఏదన్నా వచ్చినా గూడా కాస్త తగ్గిపోయి ప్రశాంత జీవితంతో ఉన్నామండి అని చెప్పి అనేవాళ్ళు ఇప్పుడు మీకు కనిపిస్తారు. అలాగే ధనానికి సంబంధించి ఊహించని విధంగా ధనలాభాలుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరి మిగతా విషయాలు ఎలా ఉంటాయండి అంటే, మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించి గాని, అన్నదమ్ముల సహాయ సహకారానికి సంబంధించి గాని, మాతృవర్గానికి సంబంధించి గాని, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించి గాని, అలాగే ప్రేమ వ్యవహారాలకి సంబంధించి గాని, వివాహాది శుభకార్యాలు కుదరడానికి సంబంధించి గాని, పూర్తి జాగ్రత్తలతో ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఒక్కసారి శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. గురువుగారి అనుగ్రహం ఉన్నందువల్ల ఈ స్తోత్ర పారాయణాలన్నీ కూడా త్వరితగతిన మీకు చక్కటి ఫలితాన్నిస్తాయి. గురువుగారి ఆశీర్వచనం కూడా దొరికి మీకు అనేక విధాల అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.